నాతో కలిసి చెప్పండి. ఐగుప్తు దేశమందు 7 సంవత్సరాల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ ఉండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను. కొలుచుట అసాధ్యము గనుక కొలుచుట మానివేసిరి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. యోసేపు దగ్గర ఎంత ఉంది? ఒరే నాయనా, సముద్రపు ఇసుక వలె అతి విస్తారమైన ధాన్యం. ఎంత ధాన్యం? చెప్పాలి. అతి విస్తారమైన ధాన్యం. సముద్ర తీరమందలి ఇసుకరేణువు ఎంత విస్తారంగా ఉంటుందో అంత విస్తారమైన ధాన్యం యోసేపు దగ్గర ఉందట. కొలుచుటకి అసాధ్యం కనుక కొలవటం మానేశారు. నేనంట యోసేపు దగ్గరే ఎంతుంటే, కొలుచుటకు అసాధ్యమైన విస్తారమైన ధాన్యం ఉంటే, యోసేపుకు అవన్నీ అనుగ్రహించిన ఆ దేవుని దగ్గర ఇంకెంత ఉంటుంది? అది గనక నీకు తెలిస్తే, ఆయన అనాది నుంచి ఉన్న దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టడు. ప్రతి పరిస్థితుల్లో నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడని ధైర్యంగా నువ్వు బ్రతకగలుగుతావు. అయితే ఇంకో మాట చెప్పమంటారా? ఈ యోసేపు దగ్గర పుచ్చుబట్టిపోయే ధాన్యం శ్యామలు కాదు, చదల ఏంటది ఏమంటారమ్మా? అదే పాడైపోయే ధాన్యం. గమనించండి, మరుగయున్న యేసుక్రీస్తులో ధాన్యం మాత్రమే కాదు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నువ్వెంతైనా తీసుకో, తరగని ధననిది. కొలుచుట చెప్పాలి. యేసయ్య జ్ఞానాన్ని ఎవడు కొలవగలడు? యేసయ్య బలాన్ని ఎవడు కొలవగలడు? యేసయ్య వివేకాన్ని ఎవడు కొలవగలడు? యేసయ్యలో దాగి ఉన్న బుద్ధిని ఎవడు కొలవగలడు? చెప్పాలి. యేసయ్య సామర్థ్యాన్ని ఎవడు కొలవగలడు? కొలవాలని ప్రయత్నం చేసేవే అనుకో, అది మన వల్ల కాదు. ఎంత గొప్ప దేవుడు నీకున్నా ఇంకా నువ్వు చింతపడుతున్నావంటే, 2 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్పాను. సముద్రంలో ఉన్న చిన్న చేప అంట, పాపం అది భలే బాధపడుతుందంట. ఏమన్నా తెలుసా? సముద్రంలో ఉన్న చేపలన్నీ నీళ్లు తాగుతున్నాయి. మరి నేను కూడా నీళ్లు తాగితే సముద్రంలో నీళ్ళు అయిపోతాయి కదా, నీళ్ళు అయిపోతే నేను బతికేది ఎట్టా అని అది నీళ్లు తాగటం మానేసిందంట. ఎక్కడున్న చేప? నేనంట, ఓ చేపపిల్ల, నువ్వు కాదు, మీ అమ్మ దాగిన, మీ తాత దాగిన, మీ ముత్తాత దాగిన, మీ జేజి తాత దాగిన, మీ కొడుకు దాగిన, మీ కూతురు దాగిన, మనవ సంతానం దాగిన, వాళ్ళందరూ దాగిన, ఎంత తాగినా సముద్రంలో నీళ్ళు ఇంకా నిలిచే ఉంటాయి. ఓ మాట చెప్పంటారా? సముద్రంలో ఉన్నవన్నా ఇంకిపోతాయేమో, కానీ యేసులో దాగి ఉన్నది ఇంకిపోదు. ఎంత గొప్ప దేవుడు నీకున్నా నీవెందుకు భయపడుతున్నావో తెలుసా? ఆ దేవుడు ఏమై ఉన్నాడో స్పష్టంగా నీకు తెలియక, ఆ దేవుడు ఏం చేయగలడో, ఎలాంటి భీకర కార్యాలు చేయగలడో అది స్పష్టంగా మనకు అర్థం కాక చిన్న వాటికే మనం కలవరపడిపోతూ ఉంటాం, చిన్న వాటికే మనం భయపడతా ఉంటాం. ఆ మధ్య ఒక బ్రదర్ ఆక్సిజన్ పీల్చుకోవటం మానేశాడంట, పొదుపుగా పీల్చుకుంటున్నాడంట. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు ఆపుతున్నాడట. ఏమరా బ్రదరు, ఆక్సిజన్ పీల్చుకోవటం అంత పొదుపు చేస్తున్నావు అంటే, అందరూ ఆక్సిజన్ పీల్చుకుంటే ఆక్సిజన్ అయిపోదా? ఎక్కడి నుంచి దేవుడు తీసుకొస్తాడు? కొలుచుట అసాధ్యం. ఆయన దగ్గర ఉన్న సమృద్ధిని కొలుచుట, అది వీళ్ళు ఎరిగారు కనుక కనానుని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళారండి. 5 సంవత్సరాలు పోషిస్తానన్న యోసేపు 70 సంవత్సరాలు పోషించాడు. నేనంట, నీ ఆయుష్కాలం అంతా నీ అవసరతలు తీర్చడానికి ఈ దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే ఒక మాట, నీ అవసరతలు తీర్చటం ఇది కాదు, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని మనసులో ఉన్న అనాది కాల సంకల్పం. దైవజన్మ మర్మమై ఉన్న యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి 3 మర్మమైన ఈవులు ఇవ్వాలి. యేసుక్రీస్తు ద్వారా 3 మర్మమైన ఈవులు ఇవ్వాలని అనాది నుంచి తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు. ఈ సంకల్పం ఎప్పటి నుంచి ఉంది? అందుకని ఆ సంకల్పానికి పెట్టబడిన పేరేంటి? అనాది కాల సంకల్పం.
ఏంట అనాది కాల సంకల్పం? 3 మర్మయుక్తమైన సంగతులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇక ఆ 3 విషయాలు ఈ వచనాల్లోనే నిక్షిప్తమై ఉంటాయి. మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత కొంచెం ధ్యానపూర్వకంగా మీరు ధ్యానించండి. ఇది యూట్యూబ్లో ఉంటుంది కనుక మళ్ళీ దీన్ని కట్ చేసి చెప్పడం కుదరదు కనుక కొంచెం ఆలస్యమైన నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా అర్జెంట్ పని ఉంటే మీరు దయచేసి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 12వ వచనం వరకు. సరే, 4వ వచనం చూడండి, నేను చదువుతాను. అందరూ నాతో కలిసి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక అద్భుతమైనటువంటి మాట. అనాది నుండి తండ్రి అయిన దేవుని మనసులో ఉన్న మర్మం ఇది. ఈ మర్మాన్ని అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఏంటా మర్మం అంటే మరలా వచనాలు చూపించు తమ్ముడు. మరలా వచనాలు ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనం 4. నాతో కలిసి చెప్పండి. ఎట్లనగా తన ప్రియుని యందు, ఎవరు ఆయన ప్రియుడు? తండ్రి అయిన దేవుని ప్రియులు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తును పరలోకపు తండ్రి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమన్నారు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. రూపాంతరపు పర్వతం మీద ప్రార్థన చేసేటప్పుడు పరలోకపు తండ్రి ఏమన్నారు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. రైట్. ఎట్లనగా తన ప్రియుని యందు అంటే యేసుక్రీస్తునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. 5వ వచనం. తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున. ఏ సంకల్పం? ఇందాక ఏ సంకల్పం అన్నాం? అంతకుమునుపు ఏ సంకల్పం అన్నాం? అనాది సంకల్పం, అది నిత్య సంకల్పం, అది దయా సంకల్పం. దయ అంటే యోగ్యతను బట్టి కలిగింది కాదు, కృపను బట్టి కలిగింది. సో ఆయన దయా సంకల్పం ఏంటంటే, అందరూ నాతో కలిసి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనందరినీ ఎలా స్వీకరించాలనుకున్నాడు? పెద్దగా తండ్రి అయిన దేవుని మనస్సులో అనాది నుండి దాగి ఉన్న మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాలి అని అనాది నుంచి దేవుడు ఉద్దేశించాడట. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ మాట బాగా వినండి. ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. 6వ వచనం. జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఒకసారి ఈ మాట చూడండి. యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎలా స్వీకరించాలనుకున్నాడు? మనం దేవుని కుమారులం కాదనే కదా. ఆదాము దేవుని కుమారుడు. అక్కడ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తే వంశావళి చెప్తూ ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆదాము దేవుని కుమారుడు. ఆదాము పాపం చేయటాన్ని బట్టి ఏం కోల్పోయాడు? కుమారత్వాన్ని కోల్పోయాడు. కుమారత్వాన్ని కోల్పోయి ఆదాము తల మీద పాపం, ఆదాము తల మీద శాపం. ఒకని అవిధేయత వలన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అవిధేయులయ్యారు. ఒకని అనీతిమంతత్వం వలన ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అనీతిమంతులయ్యారు. ఆ ఒక్కడెవరు? మొదటి ఆదాము. మొదటి ఆదాము వల్ల మనుషుని తల మీద శాపం ఉంది.
మొదటి ఆదాము వల్ల మనుషుల తల మీద పాపం ఉంది. దైవజనమా, మనుషుని తల మీద ఏలుబడి చేస్తున్న శాప విమోచన కొరకు మనుషులు ఆక్రందన చెందటం మాత్రమే కాదు, రోమాపత్రికలో పౌలు గారు అంటాడు కదా, సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతూ ఉందట. ఏమవుతుంది? మరో మాట కూడా ఏమంటాడు, ఒక స్త్రీ ప్రసవవేదన పడినట్లుగా సృష్టి యావత్తు ప్రసవవేదన పడుతుందట. ఏమని? అయ్యా, ఆదాము ద్వారా మా మీదకి శాపం వచ్చింది, ఈ శాప విమోచన కలగాలి, ఈ శాపం నుంచి మాకు విడుదల కలగాలని సృష్టి యావత్తు ఏకగ్రీవంగా తనలో తాను ప్రసవేదన పడుతూ మూలుగుతూ ఉందట. సృష్టి శపించబడింది, సృష్టిలో బ్రతుకుతున్న మనుష్యుడు కూడా. దైవజన్మ, ఒకసారి మాట ఆలోచించండి. ఆదాము కాలం నుంచి ఈ శాప విమోచన మాకు ఎట్లా కలిగిద్ది? మేము శపించబడిన వారు, దేవునికి కుమారులుగా కాకుండా సాతానుకు కుమారులు అయిపోయాం. అయ్యో, ఆ పరలోకపు తండ్రికి మరలా మేము ఎలా కుమారులం కాగలమని ఆదాము తలలు బ్రద్దలయ్యేటట్లుగా ఏడ్చాడు, కయ్యను తలబద్దలయ్యేటట్లుగా ఏడ్చాడు, పితరుడైన అబ్రహాము తలబ్రద్దలయ్యేటట్లుగా ఏడ్చాడు. ఆలోచించండి, దైవజనుడైన మోషే తలబ్రద్దలయ్యేటట్లుగా ఏడ్చాడు. అయ్యో, ఈ శాప విమోచన మాకు కలగాలి, ఎలా ఈ శాపం నుంచి మాకు ఎలా విమోచన కలుగుతుందని వాళ్ళు ఎంత తలబ్రద్దలయ్యేటట్లుగా ఆలోచిస్తూ వచ్చారు. వాళ్ళు ఆలోచిస్తుంది ఎంత వాస్తవమో, ఆ శాప విమోచన కొరకు తన దయా సంకల్పము చొప్పున తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనసులో ఒక ఉద్దేశాన్ని ఉద్దేశించాడట. ఏమనో తెలుసా? దేవునికి దూరమైపోయి కుమారత్వాన్ని కోల్పోయినటువంటి సమస్త మానవాళిని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తము ద్వారా ఈ ప్రజలందరినీ మరలా కుమారులుగా స్వీకరించాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎవరి ద్వారా? చెప్పాలి. అంటే యేసుక్రీస్తును సిలువ బలియాగానికి అప్పగించాలని తండ్రి ఎప్పుడు ఉద్దేశించాడు? ఇంకో మాట మిమ్మల్ని అడుగుతాను, మనల్ని అందరినీ రక్షించాలని తండ్రి అనే దేవుడు ఎప్పుడు ఉద్దేశించాడు? దైవజనమ, ఇక్కడ ఒక మాట అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడంట. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడట. దైవజనమ, ఈ రక్షణ భాగ్యం మనకు కలగాలని, ఆయన పవిత్రమైన రక్తంతో మనం విమోచించబడాలని, ఏదో నువ్వు పుట్టిన తర్వాత దేవుడు ఆలోచించి అనావుడిగా చేసిన కార్యం కాదు. వాక్యం ఏమంటుందో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ సృష్టిని సృష్టించేటప్పుడే, అంటే నన్ను గూర్చి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మాట మన వాళ్ళందరినీ గూర్చి కూడా, సరే నేను చెప్పే మాట, ఈ సృష్టిని సృష్టించేటప్పుడే రైట్, ఆదాం పాపం చేసినప్పుడే నన్ను గూర్చి దేవుడు ఆలోచించాడు. జెర్మియా అనే ఒకడిని పలానావిడ గర్భంలో నుంచి నేను లేవనెత్తాలి, వాడిని నా రక్తంతో కడగాలి, నా సేవకుడిగా మార్చాలి, కొన్ని లక్షల మందికి ఆశీర్వాద కారణంగా నేను మార్చాలి అని నేను పుట్టక మునిపే, అసలు నా తల్లి గర్భంలో ప్రవేశించక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ నిష్ప్రయోజకుని గూర్చి దేవుడు ఆలోచించాడు. నన్ను గూర్చే కాదు సుమి. ఇంకో మాట చెప్పమంటారా? ఈరోజు తారీఖు ఎంత? సంవత్సరం ఎంత? ఈరోజు తారీఖు ఎంత? 28. 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం మధ్యాహ్నం 1:10 ఇక్కడ కూర్చుంటామని జగత్తు పునాది వేయబడక మునిపే తన మనసులో దేవుడు ఉద్దేశించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ఈరోజు ఇలా ప్రకటించాలని దేవుడు అనాదిలోనే దేవుడు ఉద్దేశించాడు. ఒక మాట చెప్పమంటారా తల్లి? అమ్మ నిన్ను కన్న తర్వాత చూసింది, నీ దేవుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను చూశాడు. ఇంకొక మాట చెప్పాలంటే, అమ్మ కడుపులో కాదు, అసలు భూమి కలగక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే రెబ్కా అనే ఒక బిడ్డను రక్షించుకోవాలని, బ్యోలా అనే ఒక బిడ్డను రక్షించుకోవాలని, రాణి అనే ఒక బిడ్డను సృష్టించాలని, అక్సాన్ అనే ఒక బిడ్డను కలుగు చేయాలని, ప్రసాద్ అనే ఒక బిడ్డను ఏర్పరచాలని, రాజ్కుమార్ రాజ్యాలు లేకపోయి ఉండొచ్చు, ఏం పర్వాలేదు, రాజ్కుమార్ అనే ఒక వ్యక్తిని నిర్ణయించుకోవాలని, ఇప్పుడు కూర్చొని ఆ బిడ్డకు వాక్యం వినిపించాలని, ఇది ఇప్పటికిప్పుడు ఆలోచిస్తే జరిగింది కాదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని మనసులో మనం ఉన్నాం. పెద్దగా చెప్దామండి, పెద్దగా చెప్దాం ఆమెన్. అంటే ఇప్పుడు ఒక మాట, దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు?
తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? కుమారుడైన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఎక్కడ? ఆయన మనసులో మనం ఉన్నాం. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్తాం. ఆయన మనసులో ఉన్నాం. ఒకరోజు యోబు దగ్గరకు వచ్చి అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, యోబు పర్వతంలో పుట్టక మునుపు నువ్వు ఉన్నావా అంటాడు. చూసి పర్వతాల పుట్టక మునుపు నేను ఉంటావేంటయ్యా అన్నట్టు చూస్తున్నాడు. ఆకాశం పుట్టక మునుపు నువ్వు ఉన్నావా? ఏం దేవా నువ్వు దేవుడు అనుకుంటే అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు. సముద్రం కలక మునుపు నువ్వు ఉన్నావా? ఏంటి ప్రభా? దేవదూతలు కలక మునుపు నువ్వు ఉన్నావా? ఏ ప్రభా నువ్వు అడిగే మాటలు నాకేం అర్థం కావట్లా. అదో రకంగా యోబు దేవుని వైపు చూస్తూ ఉంటే ఏమంటాడు తెలుసా? అప్పటికి నువ్వు పుట్టి ఉంటివి, బహువృద్ధుడువు అంటాడు. ఒకళ్ళు ఆమెం చెప్పలా. ఏమంట? ముందు మాట చెప్పండి. అప్పటికి నీవు పుట్టి ఉంటివి. ఎప్పటికి? మరలా అప్పటికంటే అట్లా. అప్పటికంటే అప్పటికి. సూర్యుడు కలగక మునుపు నువ్వు పుట్టావు, చంద్రుడు కలగక మునుపు నువ్వు పుట్టావు, నక్షత్రాలు కలగక మునుపు నువ్వు పుట్టావు, భూమి ఆకాశం కలగక మునుపు నువ్వు పుట్టావు. అంటే ఏ ప్రభా ఏం మాట్లాడుతున్నాను మరి? అప్పుడు నేను పుట్టడం ఏంటంటే, అరే పుట్టడం కాదు నాయన, అప్పటికి నీవు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? అమ్మ నువ్వు కూడా ఎప్పుడు పుట్టావు తల్లి? అమ్మ రూతమ్మ తల్లి ఎప్పుడు? మంగళగిరిలో పుట్టిన తర్వాత. అరే మంగళగిరిలో పుట్టక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే దైవజనమా నీలో దేవుడు ఆయనలో దేవుడు నిన్ను చూసుకున్నాడు. ఆయనలో కుమారన్నను చూసుకున్నాడు. ఆయనలో జాషువా ఈ మధ్య వచ్చి తబలా కొడుతున్నాడు. ఈ మధ్య వచ్చి తబలా కొడతాడని ఎప్పుడు అనుకున్నాడు దేవుడు? రాజన్న వాక్యం చెప్తాడని ఎప్పుడు అనుకున్నాడు? దైవ సావుకురాలు వాక్యం చెప్తాదని ఎప్పుడు అనుకున్నారు? మన అమ్మ మనల్ని ఎప్పుడు చూసింది? యేసయ్య అమ్మ గర్భంలో పిండాకృతి కాక మునిపే, అసలు అమ్మ గర్భంలో ప్రవేశించక మునిపే అనాదిలో తన మనసులో దేవుడు ఉద్దేశించాడు. వింటారా? నీ జన్మ వెనుక ఎంత రహస్యం ఉంటే, అనాది నుండి కలలు గంటూ జెర్మియా అనేవాడు ఒకడు పుట్టాలి, వాడిని నా సేవకు వాడుకోవాలి, వాడి ద్వారా లక్షలు. ఇది నిన్న మొన్న జరిగింది కాదు, జగత్తుకు నేనంట నన్ను గూర్చి కోట్ల సంవత్సరాల నుంచి ప్రణాళికలు రచించిన దేవుడు నన్ను అనాథగా విడిచిపెడతాడా? ఇది నీకు తెలిస్తే దేనికి నువ్వు కలవరపడవు. ఇది నీకు అర్థమైతే జీవితంలో ఎన్నడూ దేనికి నువ్వు కలవరపడకుండా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులో. రైట్. అంటే మొట్టమొదటి సంకల్పం ఉద్దేశం ఏంటంటే, మానవ తలల మీద ఉన్న ఈ శాపపు కాడి, మనుషులను ఏలుబడి చేస్తున్న ఈ పాపపు కాడి యేసుక్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా అది విరగొట్టబడి మనందరినీ కుమారులుగా స్వీకరించాలి అని తండ్రి అయిన దేవుడు ఆదిలో ఉద్దేశించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఉద్దేశం నెరవేర్చబడిందా లేదా? ఎక్కడా? అరే ఎప్పుడు నెరవేర్చబడింది? యేసుక్రీస్తు. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు కదా. అద్భుతం తెలుసా? ఆ రక్తపు చుక్కలు ఎప్పుడైతే నేల మీద పడుతూ ఉన్నాయో తరతరాలలో ఉన్న శాపపు కాడి విరగొట్టబడింది, పాపపు కాడి విరగొట్టబడింది. ఇప్పుడు మనందరినీ ఆయన రక్తము ద్వారా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఇప్పుడు ఆయన సంకల్పం నెరవేర్చబడిందా లేదా? పెద్దగా చెప్దాం ఆమేన్. అయితే ఒకటి దైవజనమ, ఇలాంటి కార్యం జరుగుతుందని ఆది నుండి ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తూనే వచ్చాడు. అదే రోమా పత్రికలో పౌలు గారు అంటాడు. చూడండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక, కొంచెం మనసు పెట్టి వినండి. 27వ వచనం, 16వ అధ్యాయం 27వ వచనం, 26వ వచనం, 26, 25 నాతో కలిసి చెప్పండి. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. వేటి ద్వారా?
ప్రవక్తల లేఖనాల ద్వారా ఇది తెలియబడి ఉన్నది కానీ మర్మమై ఉంది. అంటే యేసుక్రీస్తు వారి శిలువ బలియాగాన్ని గూర్చి క్రొత్త నిబంధనలోనే రాసి ఉందా, పాత నిబంధనలో కూడా మర్మంగా రాసి ఉందా? చెప్పాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, చూడనొల్లని వానిగా కురూపిగా మారిపోయాడు, వధించబడిన గొర్రె పిల్లలాగా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా. గమనించండి, కందాకే మంత్రి చదువుతా వచ్చింది అని క్రొత్త నిబంధనలో ఆలోచించాడు కదా. అక్కడ దాకెందుకు, దేవుని యొక్క నిత్య సంకల్పం ఆదికాండం 3వ అధ్యాయంలోనే మనం తెలుసుకుంటాం. సాతాను నిన్ను మడిమి మీద కొడుతుంది, స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడుతుంది. ఆ స్త్రీ సంతానం ఎవరు? ప్రపంచంలో అందరూ పురుష సంతానం. ఈ సృష్టిలో స్త్రీ సంతానంగా పిలువబడే ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు చెప్పాలి టకా చెప్పాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపా, యోధాని. ఓసారి పాలియాంగిచో గారు ఈ వాక్యం చదివి అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోధాను కానీ ఏమిరా మగోళ్ళు గంట వెంటరా బాబు, ఇదే అది కనేది ఆడవాళ్ళు కదా, మగోళ్ళు గంట వెంట ఏంటి పుస్తకం అర్థం కాలేదట. నిజమే, అది అర్థం కాల. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ప్రతి మనుషుడు పురుష సంతానం. ఇక అది వివరించడానికి మాటలు సరిపో. ప్రతి మనుషుడు పురుష సంతానం. ఈ సర్వ సృష్టిలో పురుష సహాయము లేకుండా, పురుషుని యొక్క అవసరం లేకుండా స్త్రీ ద్వారా కనబడి స్త్రీ సంతానంగా పిలువబడిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కడ రాయబడి ఉంది? అరే పెద్దగా చెప్పాలండి, పెద్దగా చెప్పాలి. యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కడ రాయబడి ఉంది? ఆది కాండంలోనే మర్మ పురుషుడిగా ఉన్నవాడు. అప్పుడు మర్మం ఇప్పుడు బయలుపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విమోచించింది ఎవరు? దేని ద్వారా వాళ్ళు విమోచించబడ్డారు? వాళ్ళ తలల మీద ఉన్న శాపపు కాడి వెర్రగొట్టింది ఏది? బానిస సంఖ్యలను తెంచిందేది? ఐగుప్తులో నుండి కనానుకు వారిని నడిపించిందేది? పస్కా గొర్రెపిల్ల. విచిత్రం ఏంటో తెలుసా? ఆ పస్కా గొర్రెపిల్ల అనేది ఒక మర్మం. ఆ పస్కా గొర్రెపిల్లే మర్మమై ఉన్న యేసు క్రీస్తును చూపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో ఉన్న ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు? పాత నిబంధనలో ఆయన యేసు క్రీస్తు అని రాసుందా? మరి ఆ పస్కా గొర్రెపిల్ల పాత నిబంధనలో ఏమై ఉన్నాడు? మర్మమై ఉన్నాడు. రైట్. ఆ మర్మమై ఉన్న పస్కా గొర్రెపిల్లే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త మొద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయుడి. అంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధించబడెను. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? పాత నిబంధనలో మర్మమై ఉన్న ఆ పస్కా బలి పశువే క్రొత్త నిబంధనలో బయలుపరచబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఒక మాట, మన పాప విమోచన కొరకై తన కుమారుని ఇవ్వటానికి కూడా వెనుతీయని వాడు. లోకంలో మనకు కావలసిన ఉద్యోగం ఇవ్వడా? మనకు కావలసిన ఇల్లు ఇవ్వడా? భూలోకంలో సుఖంగా బ్రతకటానికి కావలసింది ఇవ్వడా? ఒక మాట అండి, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న వాటన్నిటిలో అతి శ్రేష్టమైంది ఏది? యేసుక్రీస్తే. తన ఏకైక కుమారుడు. శ్రేష్టమైన తన కుమారుణ్ణి ఇవ్వటానికి రోమపత్రికలో అంటాడు కదా, శ్రేష్టమైన తన ఏకైక కుమారుణ్ణే ఇవ్వటానికి వెనుతీయని దేవుడు. వాటితో పాటు తతిమై మనకి ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు ఒక మాట అండి, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, లేవు కానీ 100 కోట్లు ఉన్నాయి అనుకోండి నా దగ్గర. ఇప్పుడు నేను మీకు 100 కోట్లు ఇవ్వటానికి సిద్ధపడ్డా. ఎంతమ్మా? పెద్దగా చెప్పండి. అరే పెద్దగా చెప్పండి. 100 కోట్లు ఇవ్వటానికి నా మనసులో ఉంది, ఈ బిడ్డకు 100 కోట్లు ఇవ్వాలా, ఈ బిడ్డకు 100 కోట్లు ఇవ్వాలా అని అనుకున్నా, ఉద్దేశించా. 100 కోట్లు ఇవ్వటానికి సిద్ధపడ్డా. మీరు ఎప్పుడైనా వచ్చి, అన్నయ్య ఒక 100 రూపాయలు కావాలన్నయ్య
అని అడిగారు అనుకోండి, అమ్మో 100 అని అంటానా? 100 కోట్లు ఇవ్వాలనుకున్న నాకు 100 రూపాయలు ఎంత? ఆఫ్టర్ ఆల్ ఏదైనా ఇస్తా. తన ప్రియమైన ఏకైక కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుతీయని దేవుడు, తమ్ముడు భూమి మీద నువ్వు సుఖంగా సౌఖ్యంగా బ్రతకటానికి ఏమేమి కావాలో ప్రతిదీ ధారాళంగా దయచేస్తాడు. అరే కుమారుణ్ణి ఇవ్వటానికి ఆయన వెనుతీయలేదు. ఆమెన్. అరే కొంచెం గట్టిగా చెప్పండి అండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరిని ఇవ్వటానికి వెనుతీయలేదు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న వాటన్నిటిలో అతి శ్రేష్టమైనది ఏది? దేవదూతల కంటే, భూమి కంటే, ఆకాశం కంటే, సర్వ సృష్టి కంటే అతి శ్రేష్టమైన వారు యేసుక్రీస్తు ప్రభువారు. తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుతీయనివాడు. మంచి ఉద్యోగమేడా, మంచి వ్యాపారమేడా, మంచి ఆర్థిక స్థితిగతులు ఇవ్వడా? తన కుమారుని ఇవ్వటానికి వెనుతీయలేదు. తన కుమారుడు ద్వారా తన నిత్య సంకల్పాన్ని, మొదటి సంకల్పాన్ని నెరవేర్చాడు. ఏంటి? ఆ కుమారుని ద్వారా మనందరినీ పరలోకపు తండ్రి కుమారులుగా స్వీకరించాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి కుమారుడు. మనం కూడా ఏమయ్యాం? ఇప్పుడు యేసయ్య మనకెవరు? పెద్దన్నయ్య. ఆమేన్. అరే పెద్దగా చెప్పండి. యేసయ్య ఎవరు? అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, అమ్మ ఎవరైనా మా ఇంట్లో 2 ఆడపిల్లలమే, ఒక్కళ్ళు అందరూ మా ఇంట్లో అందరూ. అరే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటాం ఏంటంటే, మన అందరి ఇళ్ళకి పెద్ద అని ఒక ఆయన ఉన్నాడు. పెద్దగా చెబుతాం ఆమేన్. అందుకని ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా అని అంటమే కాదు, పెద్దన్నా. పెద్దగా చెప్పండి. యేసయ్య ఎవరు మనకి? పెద్దగా చెప్పాలి. చిన్న అన్నయ్య కాదు. చిన్న అన్నయ్య అన్నీ తీసుకొని పోతూ ఉంటాడు. పెద్ద అన్నయ్య ఉన్నాడు చూసారా? చెప్పాలి. కుటుంబ భారాన్ని అంతా మొదట మోసేది ఎవరు? యేసయ్య. ఎవరో తెలుసా? నీ పెద్దన్న. నీ పెద్దన్న. ఆ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక్కడే తండ్రికి కుమారుడిగా ఉండటం కాదు, మనందరినీ పరలోకపు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా మార్చాడు. గలతీ పత్రికలో అంటాడు, ఆ శాపపు కాడిని విరగొట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొదటి మర్మం, దేవుని నిత్య సంకల్పం ఏంటంటే మనమందరం దేవునికి కుమారులం కావాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవ మర్మం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. 5-6 వచనాలు తమ్ముడు. 5-6 వచనాలు. ఇక్కడ నుంచి పెద్దగా చెప్పాలి అందరూ. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా, ఏ మర్మం? మీరు అటు చెప్పొద్దు. అనాది నుంచి ఉన్న మర్మం. ఏ మర్మం? ఏ మర్మం? ఇంకో మాట కూడా చెప్పాలి. యుగ యుగాలలో, తరతరాలలో మలుగు చేయబడిన మర్మం. ఏంటా మర్మం? ఇక్కడ నుంచి ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారయ్యున్నారనున్నదియే. చప్పలు కొడతా ఆయనకి స్తోత్రాలు చెప్దాం. విన్నారా? ఈ మర్మం ఏదనగా, ఈ మర్మం ఏ మర్మం? అనాది నుంచి. ఏ మర్మం? యుగ యుగాలలో, తరతరాలలో మరుగు చేయబడిన మర్మం. ఈ మర్మం ఏదనగా సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు ఎవరు? యూదులతో పాటు అన్యజనులు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారయ్యున్నారనున్నదియే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా,
అన్యజనులు అనే పదం వాడారు. ఎందుకు అన్యజనులు అంటే ఎవరు? ఇంకొక మాటలో చెప్పండి, అన్యజనులు అంటే ఎవరు? బైబిల్ పదం చెప్పాలి. ఏదో మీ ఎక్కడి నుంచి బయలుదేరిన మాట కాదు, ఎక్కడి నుంచి బయలుదేరిన మాట చెప్పాలా. కిషోర్ గారు ఏదో పెద్దగా చెప్పండి. అది థ్యాంక్ యూ కిషోర్ గారికి అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ. అన్యజనులు ఎవరయ్యి అంటే ఇశ్రాయేలీలు కాని ప్రతివారు, యూదులు కాని ప్రతివారు అన్యజనులు. ఇప్పుడు గమనించండి, కొంతమంది అనే మాట ఏంటంటే పాత నిబంధన అంతట్లో ఆ దేవుడు మనల్ని అన్యజనులుగా చేశాడు. మరి అలాంటి దేవుడిని మనం ఎందుకు నమ్ముకుంటాం? యూదులు మాత్రమే నా ప్రజలు అన్నాడు, ఇశ్రాయేలు మాత్రమే నా ప్రజలు అన్నాడు. మరి దేవుడు పక్షపాతం చూపించలేదా అని అంటే పక్షపాతం చూయించలా. ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, ఒకడికి 100 మార్కులు వచ్చినాయి, ఇంకొకటికి 75 మార్కులు వచ్చినాయి, ఇంకొకటికి 30 మార్కులు వచ్చినాయి, ఇంకొకటికి కోడిగుడ్డు వచ్చింది. మార్కులు వేసినప్పుడు పక్షపాతం చూపించాడు అందామా, తీర్పు అందామా? ఇశ్రాయేలీలను తన జనులుగా దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు అన్యజనుడుగా ఉన్న అబ్రహాము, విన్నారు ఈ మాట? ఒకప్పుడు అన్యజనుడిగా ఉన్న అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహమా నీవు ఆరాధించేవి నిజమైనవి కాదు, నేను నిత్య దేవుణ్ణి, నేను అనాది నుంచి ఉన్న దేవుణ్ణి, తూర్పు నుండి పడమటి వరకు నువ్వు వెతికితే నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, నేనే దేవుణ్ణి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణని దేవుడు తనను బయలుపరుచుకుంటే ఉన్న పాటున అన్నిటినీ విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టి? తను పుట్టిన గడ్డను విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, జన్మభూమిని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, అక్కజల్లను విడిచిపెట్టి, దేవుడన్న ఒక్క కారణాన సమస్తాన్ని విడిచిపెట్టి కనానుకు వచ్చాడండి. నమ్మకంగా దేవుని వెంబడించాడండి. తాను చనిపోతూ నానా ఇస్సాకో, దేవుడైన యెహోవా ఈ నిజ దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, తరతరాలు ఆయన్నే మనం ఆరాధించాలి. ఇస్సాకు చెప్పాడు, తన ఇంటి వారికి నీతి న్యాయాలు కలిగి నడుచుకునేటట్లుగా వాళ్లకు నేర్పాడు. ఇస్సాకు చనిపోతూ ఎవరికి నేర్పాడు? ఇస్సాకు 2 కొడుకులు, యాకోబు పెద్దోడు నేర్చుకోవాలా, అందుకని వాడు అన్యుడిగా ఎంచబడ్డాడు. విన్నారా? ఎందుకు ఆయనకి 35 మార్కులు వచ్చినాయి, ఇంకొక ఆయనకి 100 మార్కులు ఎందుకు వచ్చినాయి? పక్షపాతమా? నిజదేవుడి దగ్గరికి రాకుండా ఏశావు దేవునికి దూరం అయిపోయాడు. యాకోబు మాత్రం మా తాత ఆరాధించిన దేవుడే నిజదేవుడు, మా తండ్రి ఆరాధించిన దేవుడే నిజదేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని యాకోబు నిజదేవుడిని పట్టుకున్నాడు. నిజదేవుడిని పట్టుకున్న వ్యక్తిని పట్టుకుని అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడును. ఇశ్రాయేలుకు 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది దేవుడని యెహోవాను ఆరాధించారు. లోకంలో ప్రజలందరూ ఎలా ఉన్నా దైవజనమా అనాది నుండి ఒక యోధా జనాంగమే నిత్య దేవుని విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తూ వచ్చారు. తతిమ ప్రజలంతా మానవ భాషలో చెప్పాలంటే తాగుబోతోని పట్టుకొని దేవుడు అన్నారు, తిరుగుబోతోని పట్టుకొని దేవుడు అన్నారు, 10 మంది భార్యలు ఉన్నవాడిని పట్టుకొని దేవుడు అన్నారు, 1000 మంది ఉన్నవాడిని అద్భుతం అండి, గొప్పడు కాబట్టే అని 1000 మంది ఉన్నవాడిని పట్టుకొని దేవుడు అన్నారు. కానీ యోధా జనాంగం వచ్చరికి ఏంటో తెలుసా? పరిశుద్ధ దేవుణ్ణి పట్టుకొని మాత్రమే దేవుడు అన్నారు. అందుకని దైవజనమా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త జాతులలో ద సుప్రీం జాతి, అరే పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పాలి, ఏ జాతి? మేధస్సు. ఇప్పటికీ జనాలకు అర్థం కాల. చేతిలో ఉన్న పేజర్ను పేల్చారంట, ఎట్లా పేల్చారో ఎవడికి అర్థం కాల. వాకీ టాకీలు, రే మిలిటెంట్ ఎక్కడున్నావు, అక్కడ బాంబు పెట్టడానికి ప్రయత్నం చేస్తానా అనే లోపే ఈడు బాంబు పేలిపోయింది. హలో 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 అనేవాళ్ళపు వాడు వాకీ టాకీ పేలిపోయింది. అరే ఈ పేజర్లను ఎట్లా పేల్చారు ఎవడికి అర్థం కాలేదండి ఈ రోజుకి. వాకీ టాకీలను ఎట్లా పేల్చారు? శాటిలైట్ ద్వారా పేల్చారా? ఏమో. బ్యాటరీలు ఏమైనా పెట్టారా? ఏమో. ఎప్పటికీ అర్థం కాక జనాలు జుట్టు బిక్కుంటున్నారు. విచిత్రం తెలుసా? వాళ్ళకున్న మేధస్సు ఎంత అంతా కాదు. ఇప్పటికీ అర్థం కాక, గతంలో చెప్పాను, ప్రపంచంలో అతి మేధావిగా పిలువబడిన వ్యక్తి ఐన్స్టీన్, యూదుడు. అసలు ఈయన బ్రెయిన్లో ఏదో ఉందని చెప్పి
ఆ బ్రెయిన్ని 216 ముక్కలు చేసి ప్రపంచ దేశాల్లో ల్యాబొరేటరీకి పంపించారట. ఈయన మెదడులో ఏదో ఉండి ఉంటుంది, ఈయన మెదడులో ఉన్న నరాల్లో ఏదో ఉంటుంది, మీరు పరిశోధించి చెప్పండి అని మొత్తం పరీక్ష చేస్తే మెదడులో ఏమీ లేదంట. అందరి మెదడు ఏదో, ఈయన మెదడు కూడా అదేనంట. ఈలోపు ఒక ఆయన అన్నాడట, ఆ మెదడులో ఏమీ లేదు, ఐన్స్టీన్ ఆరాధించే దేవునిలో ఉందంతా. ఆయన మహాత్యం కలిగిన మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న జాతి, అరే పెద్దగా చెప్పాలండి, ఆ మధ్య కారు కనిపెట్టారు. ఎంతమందికి తెలుసో తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి నేను చెప్పిన తర్వాత. ఇప్పుడు కాదు, ఒక కారు తయారు చేశారు. ఆ కారు ఏంటో తెలుసా? రోడ్డు మీద అట్లా స్పీడ్గా వెళ్తుంది. ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, రెక్కలు బయటకు వచ్చి జువ్వుమని ఎగురుకుంటా వెళ్తుంది విమానంలాగా. చదివారు ఎవరైనా? చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. దాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఇజ్రాయేలీలు. కావాలంటే కారు, లేకపోతే విమానం. ఒరే మీ బుర్రలో ఏముందిరా? బుర్రలో ఏమీ లేదు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు. ద సుప్రీం 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 అన్ని జాతుల కంటే అతి శ్రేష్టమైన జాతిగా నేటికి విరాజుల్లుతూ ఉంది యోధా జాతి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, రైఫిల్తో పేలిస్తే సహజంగా ఒక అతను కారులో వెళ్తున్నాడు. రైఫిల్తో పేల్చేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడో క్యాల్కులేషన్ వేస్తారు. బుల్లెట్ ఇక్కడి నుంచి వదిలితే నిమిషం తర్వాత అతన్ని తాకిద్ది. ఆ 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళేటప్పుడు నిమిషం తర్వాత ఎక్కడుంటాడో దాన్ని టార్గెట్ చేసుకొని బుల్లెట్ వదులుతారు. సహజంగా ప్రపంచంలో ఉన్న పిస్తళ్ళన్నీ అట్లుంటాయి. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాడు, ఇంకో నిమిషం తర్వాత ఇక్కడికి వస్తాడు అని ఇక్కడ బుల్లెట్ వదిలితే అతను ఇక్కడ దాకా వచ్చి అటు వెళ్తే వదిలిన బుల్లెట్ ఏమైపోద్ది? నా మాట అర్థం కాలేదా? అర్థమైంది కదా? ఇంకోసారి చెప్పాలా? అర్థమైందా? అంటే రైట్, అర్థమైంది కదా? అయితే ఇజ్రాయేలు తయారు చేసిన బుల్లెట్ ఏంటో తెలుసా? చూడండి. ఇప్పుడు ఇతని కారులో 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఇటు తిప్పాడు అనుకోండి, ఆ బుల్లెట్ ఫెయిల్ అయిపోద్ది. వీళ్ళు తయారు చేసిన బుల్లెట్ ఏంటో తెలుసా? ఒక్కసారి బుల్లెట్ ఎదిలితే వాడు ఎన్ని టర్నింగ్లు తిరిగితే బుల్లెట్ కూడా అన్ని టర్నింగ్. వాడు బుల్లెట్ వదిలితే వాడు ఎన్ని టర్నింగ్లు తిరిగినా బుల్లెట్ కూడా అన్ని టర్నింగ్లు తిరిగిద్దంట. రివర్స్ గేర్ తీసుకుంటే ఏది చెప్పాలి. ఆ కారులో నుంచి దిగి బయటకు పరిగెత్తితే వాడు ఎక్కడికి వెళ్తున్నా పరిగెత్తుకుంటా రివర్స్ గేరే, ఫ్రంట్ గేరే, రైట్ గేరే, లెఫ్ట్ గేరే, ఏ గేరే ఏటి వెళ్తున్నా అటు వెళ్ళి బుల్లెట్ టకమని తగిలిద్ది అంటండి. ఎట్లా కనిపెట్టారా ఇది? మీకు తెలివితేటలో మాలో ఏమీ లేదు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మా దేవునిలో దాగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు వినుంటారు కదా ఐరన్ డోమ్. మీరు అనుకుంటారు పైన ఐరన్ షీట్ ఏం పెట్టినట్టున్నారు. ఐరన్ షీట్ పెట్టడానికి అదేమన్నా 100 గజాల స్థలమా, 1000 గజాల స్థలమా, లేకపోతే ఎకరం స్థలమా, 2 ఎకరాల స్థలమా? దేశం అండి ఐరన్ డోమ్. గమనించండి, ఈ సిస్టమ్ ద్వారానే, శాటిలైట్ వ్యవస్థ ద్వారానే ఆ దేశం చుట్టూత దేవుడు అంటాడు కదా, యెరూషలేము చుట్టూత నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను అన్నాడా? అసలు ఈ మాటలు, ఈ దేవుని మాటలు ఎంత ఖచ్చితమో చూడండి అమ్మా. అయితే ఇప్పుడు ఏంటంటే పక్షపాతపు చూపించటం కాదు, వాళ్ళకున్న వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు దేవుని మనసు ఏంటో తెలుసా? అయ్యో, సమస్త ప్రజలు నా ప్రజలే కదా, కానీ యోధా జనాంగం ఒకటే నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సమస్త అన్యజనులు కూడా విధేయులు కావాలి. అన్ని ప్రజలను కూడా నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఎట్లా తీసుకొచ్చుకోవాలని అందరూ ఆలోచిస్తూ ఉంటే పరలోకపు తండ్రి అన్నాడు, ఓరి నాయనా మీరేం కంగారు పడొద్దు, అనాదిలోనే నాకు ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం? యేసు క్రీస్తు వారి ద్వారా అన్ని జనులను కూడా నా దగ్గరికి తీసుకొచ్చి యూదులతో కూడా సమాన వారసులను ఒకే శరీరములో సాటి అవయవాలము వాగ్దానానికి వారసులుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా జరిగిన బృహత్తరమైన కార్యం ఏంటో తెలుసా? యూదుడని భేదం లేదు, అన్యుడని భేదం లేదు, ఇశ్రాయేలీడనే భేదం లేదు. వీరిద్దరిని ఏకం చేసి వీరిద్దరిని ఒకే పురుషులుగా మార్చి పరలోకపు తండ్రికి ప్రదానం చేసిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంకల్పమే
అనాది నుండి దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే ఒక మాట అన్ని జనులు కూడా ఈ దేవుని దగ్గరకు వస్తారని పాత నిబంధనలు ఎక్కడైనా రాసిందా? ఎక్కడుంది? అందుకనే బైబిల్ బాగా చదవాలా, చెప్పినప్పుడు బాగా వినాలా. ఉంది, మీకు తెలుసు. ఎక్కడైనా రాసి ఉందా? అద్భుతం, బైబిల్లో రాసి ఉందా? సూపర్. ఇక దానికి తిరిగేలే. అదే బైబిల్లో ఎక్కడ రాసి ఉంది చెప్పాలి గట్టిగా. యెషయా గ్రంథం, రైట్. ఇంకా మొదటి గ్రంథం ఏది? అందరు చెప్పాలి. ఆది కాండంలోనే రాసి ఉంది. అబ్రహాముతో దేవుడేమంటారో తెలుసా? నీ సంతాన మూలముగా అన్య జనులను నేను ఆశీర్వదిస్తాను అంటాడు. ఏ జనులను? అదే మాట గలతీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. చూడండి ఆ మాట. గలతీలకు రాసిన పత్రిక, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చదవటానికి సమయం సరిపోదు. ఇప్పటికే మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందన్న సంగతి నాకు తెలుసు. 3వ అధ్యాయం 13, 14 వచనాలు. నాతో కలిసి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఇక అవన్నీ చదవటానికి వల్లబడదు. 13వ వచనం మరోసారి, రైట్, ఒకసారి చూడండి నా వైపు చూసి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏంటి అబ్రహాం పొందిన ఆశీర్వచనం? 7 రకాలైన ఆశీర్వాదం అక్కడ పొందుకున్నాడు. వాటిలో ఒక ఆశీర్వాదం ఏంటంటే, నీ సంతాన మూలముగా అన్య జనులను నేను చెప్పాలి. నీ సంతాన మూలముగా అన్య జనులను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అన్య జనులైన మనం అబ్రహాము సంతాన మూలంగా ఆశీర్వదించబడ్డాం. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి యోదా, యోదాలో నుండి దావీదు, ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారి ద్వారా మనం అందరం రక్షించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి ఎవరి సంతానం? అదే యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం? అబ్రహాము సంతానం కదా. ఏమన్నాడు? అబ్రహామా, నీ సంతాన మూలముగా అన్యజనులను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ కూర్చోవడానికి నాకు ఈ కృప ఇచ్చింది ఏదో తెలుసా? అబ్రహాము సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు వారు. మనం అందరం దేవుని ప్రజలుగా కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నాం, అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం. వాస్తవంగా మనం అన్యజనులైన మనకు ఈ రక్షణ భిక్షగా ఎవరి ద్వారా కలిగిందో తెలుసా? అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు వారి ద్వారా మన భుజాల మీద ఉన్న శాపపు కాడి విరగొట్టబడి యూదులతో కూడా సమాన వారసులుగా మార్చబడి, ఇప్పుడు యూదులు ఎంత మేధావులో క్రైస్తవుడు కూడా అంత మేధావిగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకో తెలుసా? మన రక్షణకర్త ఎవరో తెలుసా? బుద్ధి. పెద్దగా చెప్పాలి, నచ్చలా, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. ఆయన సరిగ్గా నువ్వు ఆరాధించాలే కానీ నిన్ను మించిన మేధావి, నీ పిల్లల్ని మించిన మేధావి ఎవడు ఉండడు ఇంకంతే. ఆమెన్. ఎందుకు? జ్ఞానాధారము నేనే, ఆయనే జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. అంటే యూదులకు ఎంత మేధస్సు ఇచ్చాడో ప్రతి వాగ్దానంలో ఇప్పుడు యూదులతో కూడా మనం ఏమై ఉన్నాం? సమాన. అబ్రహాము వాగ్దానానికి మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? ఇస్సాకు వాగ్దానానికి, యాకోబు వాగ్దానానికి, బైబిల్లో ఎన్ని వేల వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నిటికీ. అందుకని ప్రతి సమయంలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఆయన అది అబ్రహాం వాగ్దానం రా అని అన్నాడు అనుకోండి, అబ్రహాము వాగ్దానమే కానీ క్రీస్తు యేసు ద్వారా ప్రతి వాగ్దానం నా బ్రతుకులో అవునన్నట్లుగానే ఆమెనన్నట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు యూదుడని ఈ మధ్య గోడను పడగొట్టింది ఎవరు? ఈ మధ్య గోడను పడగొట్టాలనే అనాది నుండి దేవుడు సంకల్పించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు.
ఇక్కడ బాగా వినండి అమ్మ, కొంచెం మనసు పెట్టి వినండి. దీన్ని కట్ చేసి నేను చెప్పాను అనుకోండి, మరలా అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది ఇబ్బంది అయిపోద్ది. అందుకని నన్ను భరించండి. ఒకవేళ మీకు ఇసుకొచ్చినా నన్ను భరించండి. దేవుడు ఆ ఓర్పు మీకు ఇచ్చును గాక. ఆమెన్. ఇప్పుడు వీళ్ళు అన్యులు, వీళ్ళు యూదులు. వీళ్ళ మధ్యలో ఏముంది? అడ్డుగోడ. యేసుక్రీస్తు వారు ఈ అడ్డుగోడని ఏం చేశాడు? పడగొట్టేశాడు. పడగొట్టి ఏం చేశాడు వీళ్ళని? దైవజనమ, ప్రపంచ దేశాల్లో ప్రతి చోట అడ్డుగోడలు ఉన్నాయి. వాళ్ళు మాల, వీళ్ళు మాదిగ, వాళ్ళు కమ్మ, వీళ్ళ కాపు, వాళ్ళు రెడ్డి, వీళ్ళు బలిజ, వీళ్ళు ఆంధ్ర, వాళ్ళు తెలంగాణ, వాడు అరవోడు, వీడు తమిళవాడు, వీడు మలయాళీ వాడు, వీడు ఆంధ్రవాడు, వాడు ఉత్తర భారతదేశం, వీడు దక్షిణ భారతదేశం, వాళ్ళు అమెరికా వాళ్ళు, వీళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళని జాతులు, కులాలు, వర్గాలు, అడ్డుగోడలు ఉన్నాయి. అద్భుతం తెలుసా? యేసుక్రీస్తు వారి రక్తం ఈ అడ్డుగోడలన్నిటినీ పడగొట్టి అందరినీ ఒకే చోట కూర్చోండబెట్టి ఏకం చేసింది. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో ఏముండకూడదు? పెద్దగా చెప్పాలి. కులతత్వం ఉండకూడదు, ప్రాంతీయ తత్వం ఉండకూడదు, జాతి తత్వం ఉండకూడదు, ప్రాంతీయ తత్వం ఉండకూడదు, వర్ణ కుల ఈ గమనించండి, ఈ విభేదాలు ప్రజల మధ్యలో ఉండకూడదు. ఉన్నాయి అంటే వాటిని గురించి నువ్వు మాట్లాడేవంటే దేవుడు పడగొట్టిన వాటిని మరలా నువ్వు తిరిగి కడుతున్నావు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడు? సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? కడతా ఉన్నాడు, ఎక్కడికక్కడ గోడలు కడతా ఉన్నాడు. ఇంక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ కులతత్వం, మతతత్వం ప్రజల మధ్యలో రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఆ జాడ్యం, దరిద్రం ఎక్కడికి వచ్చింది? సంఘాల్లో కూడా వచ్చింది. ఒరే, నేను పడగొట్టినట్టుని కడితే నువ్వు అపరాధి అయిపోతావురా అన్నాడు. మీకు ఒక మాట చెప్తాను. ఎరుకో గోడలు పడగొట్టారు కదా, పడగొట్టిన గోడలను తిరిగి కడితే ఏమన్నాడు? ప్రాకారం పడగొట్టడం ప్రారంభించాడా, జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. తలుపులు వేయటం నిలవబెట్టారా, కనిష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. మీరేం భయపడద్దు. కులాలు గూర్చి ఎవడైనా మాట్లాడితే అలాంటివి జరుగుతుంది. వాక్యం చెప్తుంది ఆ మాట, వాక్యం చెప్తుంది ఆ మాట. కొంతమందికి చూడండి, ఎంతైనా చెప్పు, ఎలికతోలు ఎంత ఉతికినా నలుపు నలిపే, కానీ మా ప్రజలకు కులజాడ్యం కూడా బాధండి. నా బాధ నువ్వు ఎంతైనా ఉతుగ్గాక. అయ్యగారు, మా కాపుల అమ్మాయినే చూడయ్యగారు. ఏమా, మీ కాపుల అమ్మాయికి 4 తలకాయలు ఉన్నాయా? ఇట్లా కోస్తే కాపుల రక్తం వస్తుందా? మాల రక్తం వస్తుందా? మాదిగ రక్తం వస్తుందా? గమనించండి, ఈ గజ్జి ఏళ్ళను కూడా వదిలిపెట్టలా. రాజశేఖర అయ్య గారు చెప్తారు, ఒరే 2-3 వాళ్ళారా రాబ్రా నాయన. ఎవడీడు? మారుమనసు లేనాడు. పడగొట్టిన వాటిని తిరిగి కడితే మరలా వాడు అపరాధి అయిపోతాడు. యేసయ్య పడగొట్టిన అడ్డుగోడలను మరి అన్నడు మనం కట్టకుందుముగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ యేసుక్రీస్తు ద్వారా ఏకం చేయాలని ఎవరు ఉద్దేశించారు? తండ్రి ఎప్పుడు ఉద్దేశించాడు? అనాది నుంచి దేవుడు ఉద్దేశిస్తున్న ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు నెరవేరిస్తే మరలా నువ్వు ఈ కులపు గోడలు కట్టాలని ప్రయత్నం చేసావనుకో, నువ్వెవరివో తెలుసా? దేవుని అనాది సంకల్పాన్ని పాడు చేసే భ్రష్ట వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. అలాంటిది మన ద్వారా జరగకుండును గాక. కొడదాం గట్టిగా చప్పట్లో. ఆఖరి విషయం ఏంటంటే, ఇది నిన్న మొన్న కొత్తగా తండ్రి అని దేవుడు ఉద్దేశించింది కాదు. యుగయుగములలో, తరతరములలో దేవుని మనసులో ఉన్న ఉద్దేశం. నెంబర్ 1, సమస్త ప్రజలను యేసుక్రీస్తు వారి ద్వారా కుమారులుగా స్వీకరించాలి. ఎలా? వారి పాపానికి, శాపానికి విమోచన కలుగు చేసి కుమారులుగా స్వీకరించాలి. రెండవది, యూదులతో కూడా సమాన వారసులు, వాగ్దానంలో పాలివారిగా ప్రజలందరినీ కలపాలి. ఇది నిత్య దేవుని సంకల్పం.
ఆఖరి మాట ఏంటంటే అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తాడు ఉత్తరం. చూడండి ఆ మాట. రైట్, దానికి ముందు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. తొమ్మిదో వచనం 10వ వచనం నాతో కలిసి చెప్పండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఏంటి మర్మం? ఇక వివరిస్తే చాలా టైం పట్టింది. ఏంటి మర్మం? అనాది నుంచి దేవుని మనసులో ఉన్న మర్మం ఏంటంటే మరణం నిరర్ధకమైపోవాలి యేసుక్రీస్తు వారి ద్వారా. మరి ఏది వెలుగులోకి తీసుకురాబడాలి? మరణం నిరర్ధకమైపోయి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకురావాలి. ఇది పరలోకపు తండ్రి మనసులో ఉన్న అనాది కాల సంకల్పం. ఎవరి ద్వారా దీన్ని వెలుగులోకి తీసుకురావాలనుకున్నాడు? పెద్ద చెప్పాలమ్మా. ఎవరి ద్వారా దేన్ని నిరర్ధకం చేయాలనుకున్నాడు? మరణమును నిరర్ధకం చేయాలనుకున్నాడు. దైవజనమ, మీరు ఎరుగుదురు, మరణం ఎప్పుడు ప్రవేశించింది? ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించటాన్ని బట్టి లోకంలో మరణం ప్రవేశించింది. ఆదాము పాపం చేయనంత కాలం దేవుడు అక్షయుడు, ఆదాము అక్షయుడే. విన్నారా? దేవుడు నిత్య జీవం గలవాడు, ఆదాము కూడా నిత్య జీవం గలవాడు. దేవుడు మరణం లేనివాడు, ఆదాము కూడా మరణం లేనివాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో పాపమునకు వచ్చు జీతం, కష్టపడి మనిషి పాపం చేసి పనికి మాలిన పనులు చేసి కష్టపడి మనోడు చెమట వచ్చాడు కదా. దేనికి? పాపం చేయటానికి చెమట వచ్చాడు కదా. ఈ పాపానికి వచ్చిన జీతం ఏంటి? అది ఆదాము పొందుకున్న జీతం. విన్నారు కదా? ఈ ఆదాము తల మీద ఉన్న మరణం ప్రజలందరినీ ఏలుబడి చేస్తూ ఉంటే మరణాన్ని నిరర్ధకం చేయటానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువ మీద మరణాన్ని మింగివేసి మరణము మరెన్నడూ ఉండకుండా మరణాన్ని నిరర్ధకం చేశాడు. మరణాన్ని నిరర్ధకం చేసి ఏం చేశాడు? జీవమును, పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా, జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడట. ఏం తీసుకొచ్చాడు? ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరైతే నిర్దోషంగా బ్రతుకుతారో, యేసుక్రీస్తు వారి రక్తముతో కడగబడి పరిశుద్ధంగా నిర్దోషంగా ఎవరెవరైతే బ్రతుకుతారో వారందరికీ నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఏ జీవం? ఈ జీవం ఎంతకాలం ఉండే జీవం? 70 సరే 100 బతుకొద్దని దేవుడు. సరే, ఈ జీవం ఎంతకాలం ఉండే జీవం? 70-80 బైబిల్లో రాయలా. ఓ మనుషుడా, నీ జీవం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది ఈ జీవం. ఈ జీవం ఒకవేళ దేవుడు ఆయుషిస్తే 70, 80, 90, ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత దీపం పెడతారు తలకాయ కాడ కొంతమంది. ఆ దీపం అది ఆరిపోద్దా ఉంటుందా? ఆ దీపం ఆరిపోద్ది, ఈ మనిషి దీపం కూడా ఆరిపోద్ది. ఈ జీవం కొంతకాలం. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా బ్రతికి నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికిన వాళ్ళకి ఈ జీవం కాదు, వాస్తవమైన నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ నిత్య జీవం ఎలాంటిదో తెలుసా అంటాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. చూడండి నాతో కలిసి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుగోరుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటు కాలున కడబోరం రోగగానే మనమందరము మార్పు చెందుదుము. ఏమైపోతామంట? ఏంటా మార్పు? క్షయమైపోయే ఈ శరీరం
అక్షయమైన శరీరంగా మారిపోద్ది. బలహీనమైన ఈ శరీరం మహిమ కలిగిన శరీరంగా మారిపోద్ది. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోద్ది. యేసయ్యకి మహిమ కలుగును గాక. విలువలేని ఈ శరీరం ఘనమైన శరీరంగా మారిపోద్ది. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యేక మధ్యాకాశానికి వచ్చి కడబోర ధ్వని వినిపించగానే రెప్పపాటు కాలంలో, ఎంతసేపట్లో చెప్పండి? రెప్పపాటు అంటే తమ్ముడు, రెప్పపాటు అంటే అంతే. అట్లా అనేలోపే ఈ మట్టి దేహం, క్షయమైపోయే ఈ దేహం అక్షయమైన శరీరంగా మారిపోద్ది. ఇది మర్మం అంటాడు. ఈ మర్మం ఎవరి మనసులో ఉంది? ఎప్పటి నుంచి ఉంది? అనాది నుంచి తండ్రి అయిన దేవుని మనసులో ఉన్న మర్మం ఏంటంటే, క్షయమైపోతున్న ఈ దేహంతో బ్రతుకుతున్న ప్రజలకు అక్షయ శరీరాన్ని ఇవ్వాలి. ఈ శరీరం ఏ శరీరం? అరే చెప్పాలి, ఏ శరీరం? ఇప్పుడు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేసుకుంటూ పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు పరిగెత్తాలని ఉంటుంది, కానీ పరిగెత్తి చూద్దాం. ఇప్పుడు ఒకప్పుడు మెట్లు ఎక్కాలంటే టక్ 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 టక్, ఇంకా కొంతమంది ఆ బూట్లు వేసుకొని టక్ టక్ శబ్దం వినపడాలని అన్నట్లుగా లిఫ్ట్ ఉన్నా కానీ స్టెప్పుల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూడండి, 45, 50 వచ్చిన తర్వాత తెలుసా, నీ రేంజ్ ఏంటో తెలియాలంటే జాడీల్లో పచ్చడి ఉంటుంది కదమ్మా. తెలుసా, నీ రేంజ్ ఏంటో తెలియాలంటే జాడీల్లో పచ్చడి ఉంటుంది కదమ్మా. స్పూన్ పెట్టకుండా చేయి పెట్టు, నీ చేయబడిందని నాశనం అయిపోవటమే. అది నీ రేంజ్. వింటారా? పచ్చడిలో చేయి పెట్టకుండా, స్పూన్ పెట్టకుండా చేయి పెట్టు. వారం రోజుల తర్వాత ఆ జాడి మూత తీస్తే తమ్ముడా తెల్లసొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని ఉంటుంది. అరే ఎర్రగా ఉన్న పచ్చడి తెల్లగా అయిపోయింది ఏంటి? నీ చెయ్యి మహిమ. ఇప్పుడు అడవిలో జంతువులు ఉంటాయండి, అడవిలో ఆ మార్గం గుండా ఎంత నడుచుకుంటా వెళ్తున్నా గడ్డి మొలుస్తూనే ఉంటుంది. అదే మార్గం గుండా 10 మంది మనుషులు అటెళ్ళి ఇట్రాని నీ అడుగుల దయ మొలక కూడా మొలకెత్తది, గడ్డి కూడా మొలకెత్తదు. అక్కడ దాకేందుకండి, చాలామంది ఇళ్ళ మీద కొన్ని బొమ్మలు పెడతారు, దిష్టి తగలకుండా బొమ్మలు. మనం అట్టాడి బొమ్మల గిమ్మలు నైజాంత మనకు వాస్తు గీస్తూ లేదు. అన్ని క్రీస్తులు పరిహరించబడ్డాయి, ఆయన రక్తంలో పరిహరించబడ్డాయి. కొంతమంది చూడండి, అది ఒక రకమైన ఫోటో పెడతారు. ఏ ఫోటో చెప్పండి? ఒకరోజు తూర్పుగోదావరి వెళ్తే ఒకడు ఎక్కిరిస్తున్న కోతి బొమ్మ పెట్టాడు. చూడండి, నర దృష్టి తగలకుండా. అంటే మన చూపు అట్టాడిది, మన చెయ్యి అట్టాడిది, మన కాలు అట్టాడిది. మళ్ళీ మనం అనే మాట ఏంటో తెలుసా? ఇది విలువలేని శరీరం. ఏనుగు చచ్చిన 10,000, బతికిన 10,000. మీరు అనగలరా? నేను చచ్చినా విలువ తగ్గదు, బతికిన విలువ, బతికున్నప్పుడు ఎంత విలువ, చచ్చిన తర్వాత కూడా అంతే విలువ అని అంటావా? బతికున్న దినాల్లో ఇంట్లో ఉంటావు. కొంతమంది అయితే ఘోరం, ఆ ముసలోళ్ళు చచ్చిపోక మునిపే. మీరు కూడా అట్లా బయట పెట్టారేంటి? ఎందుకురా చచ్చిపోక మునిపే బయట పెట్టారంటే, ఇంట్లో అప్పుడు చచ్చిపోతేనంట ఆత్మ లోపటే సుడిగుండం తిరిగిద్దంట. ఇదంతా దరిద్రపు మాట. కళ్ళు మూసిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇటు చుట్టూతో తిరిగిద్దా? ఈ శరీరం విలువలేని శరీరం. విలువలేని ఈ శరీరాన్ని విలువైన మహిమ కలిగిన శరీరంగా దేవుడు లేపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవజనమా, దేవుని మర్మం ఏంటో తెలుసా? దేవుడు ఎట్టివాడో ఆయన పోలికలో మనలను చూడాలి. మనందరి కొరకు అనాది నుండి ఒక స్థలాన్ని ఏర్పరిచాడు. ఆ ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు. నన్ను క్షమించాలి మీరు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగలవలనని పెద్దగా దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించి రైట్ ఆయన యందు స్వాస్థ్యము ఏర్పరిచెను.
ఏం ఏర్పరిచాడట? ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. కింద పుట్నోట్లో రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుంది చూడండి. మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరిచాను. ఏంటా స్వాస్థ్యం? మనకు ఒక స్వాస్థ్యము ఏర్పరిచాను. స్వాస్థ్యం అని దేన్ని అంటామంటే, ఇల్లు మా స్వాస్థ్యం అంటాం అమ్మా కదా. స్థలం మన స్వాస్థ్యం. మనకు తండ్రి అని దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఏదో తెలుసా? పరలోకపు స్వాస్థ్యాన్ని ముందుగా దేవుడు సిద్ధపరిచాడు. అంటే దేవుని నిత్య సంకల్పం, అనాది సంకల్పంలో ఉందేంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న మనం అందరం పరలోకంలో దేవుని దగ్గర కూర్చోవాలి. సరే, ఆ పరలోకాన్ని దేవుడు ఎట్లా నిర్ణయించాడు? మన మధ్య ఒక ఆయన అన్నాడు, మా ప్రాంతంలో అన్నీ సిమెంట్ రోడ్లేనండి, మా ఊరంటే ఏమనుకున్నావు అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? అరే మీ ఊర్లో అన్నీ సిమెంట్ రోడ్లేనేమో, మా ఊర్లోనైతే ఆగమ్మా. ఒక ఆయన అన్నాడు, మీ ఊర్లో సిమెంట్ రోడ్లేమో, మా ఊర్లోనైతే అన్ని తారు రోడ్లు అండి. తారు రోడ్డు మంచిదా, సిమెంట్ రోడ్డు మంచిదా? తారు రోడ్డు కొంచెం బాగుంటుంది కదా, బండి స్మూత్గా వెళ్ళిపోద్ది. తారు రోడ్డు మంచిదంటే ఇప్పుడు మనం ఏమన్నాలో తెలుసా? ఒరే పిచ్చోళ్ళారా, మీది సిమెంట్ రోడ్డేమో మీ స్వాస్థ్యానికి, మీ స్వాస్థ్యానికి తారు రోడ్డేమో, మా స్వాస్థ్యాన్ని ఏకంగా బంగారంతో దేవుడు వేశాడు, బంగారంతో వేశాడు. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, రోడ్లు ఖరీదుగా ఉంటాయా, ఇల్లు ఖరీదుగా ఉంటాయా? రోడ్లు ఖరీదుగా ఉంటాయా, ఇల్లు ఖరీదుగా ఉంటాయా? రోడ్లు రిచ్గా ఉంటాయా, ఇల్లు రిచ్గా ఉంటాయా? నేనంట రోడ్డే ఎంత రిచ్గా ఉంటే, పరలోకపు రోడ్డే బంగారంతో ఉంటే, మన కొరకు దేవుడు నిర్మించే మన నివాస స్థలం, నిత్య స్వాస్థ్యంగా ఇవ్వబోయే పరలోకపు గృహం ఇంకెంత రమ్యంగా ఉంటుందో కదా. అందుకని అదే చెప్పే కదా, అది గనక నీకు తెలిస్తే, క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఏమి ఏర్పరిచాడో అది గనక నీకు తెలిస్తే, మరణాన్ని కూడా ముద్దాడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనంట, పరలోకంలో మన కొరకు బంగారు వీధులే సిద్ధపడి రోడ్లే బంగారంతో ఉంచాడంటే, మరి ఈ లోకంలో బ్రతికేటప్పుడు అనాదిగా ఉన్న ఈ దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెడతాడా? చెప్పాలి. రోడ్లే బంగారంతో ఉంచాడంటే, అందుకని అంటాడు కదా, భూమి మీద సుఖంగా బ్రతకటానికి సమస్తము ధారాళంగా మనకు అనుగ్రహించే దేవుడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెస్తాను. ఒక్క నిమిషం. ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఈ దేవుడు ఏ దేవుడు? ఆయన నిత్య దేవుడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు. ఆయన సంకల్పం చెప్పాలి. ఏంటి ఆయన సంకల్పం? ఒకటి, మనలను కుమారులుగా స్వీకరించాలి. రెండవది, యూదులతో కూడా మనలను సమాన వారు. అసలు సిసలు నిత్య సంకల్పం ఏంటంటే, మరణాన్ని నిరర్ధకం చేసి నిత్య జీవానికి వారసులుగా, అక్షయతకు వారసులుగా చేయాలి. ఇది ఆయన నిత్య సంకల్పం. ఆయన నిత్య సంకల్పం మనందరి జీవితాల్లో నెరవేరును కాక.